నేటి ఉత్సవం లూర్దు మాత ఉత్సవం. Angelus Domini nunciavit Mariae. కుష్ఠరోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే, అతడు శిబిరము వెలుపల జీవించవలయును. ఆదివారం ఫిబ్రవరి 11, 2024. మొదటి పఠనం లేవీయ కాండము 13వ అధ్యాయం 1, 2 మరియు 44 నుండి 46 వచనాలు. ఆ కాలములో ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను, ఎవని శరీరము మీదనైనా వాపుగాని, ఎండిన పక్కులు గాని, నిగనిగలాడు పొడగాని కనిపించి, కుష్ఠయేమో అను శంక కలిగించిన ఎడల, అతనిని అహరోను వంశపు యాజకుని యొద్దకు కొనిపోవలయును. యాజకుడు రోగిని పరీక్షించి, అతని తలమీద ఎరుపు తెలుపు రంగులుగల వాపును గుర్తించనేని అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది తలమాది వచ్చెడు కుష్ఠురోగి చినిగిన బట్టలు తాల్చి తల విరబోసి కొనవలయును. అతడు పై పెదవి మీద చేయి మోపి, అశుద్ధుడును అశుద్ధుడను అని కేకలిడవలయును. కుష్ఠురోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే, అతడు శిబిరము వెలుపల జీవింపవలయును. ఇది ప్రభువు వాక్కు. నేను క్రీస్తును అనుసరించినట్లే నన్ను మీరు అనుసరింపుడు. రెండవ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 31 నుండి 33 మరియు 11వ అధ్యాయం 1 వచనాలు. సహోదరులారా, నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయుము. యూదులకు గాని అన్యులకు గాని దైవ సంగమునకు కాని పెట్టి బాధయు కలుగకుండునట్లు జీవింపుడు. నా వలనే ప్రవర్తింపుడు. స్వార్థము లేక ఇతరుల మేలు కొరకై నేను చేయు పనులన్నిటి యందును అందరినీ ఆనందింప చేయుటకు ప్రయత్నించును. అది వారు రక్షింపబడుటకే. క్రీస్తును అనుసరించినట్లే నన్ను మీరు అనుసరింపుడు. ఇది ప్రభువు వాక్కు.